అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వైసీపీలో మరో వికెట్ పడిందండి. నిజం. ఎందుకన్నారంటే కనుక వైసీపీలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చకో, లేకపోతే వాళ్ళకి టిక్కెట్లు రాలేదని అక్కస్తోనో, లేకపోతే వాళ్ళకి సముచిత స్థానం వైసీపీ పార్టీ కల్పించడం లేదనో, లేకపోతే వైసీపీ పార్టీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, లేకపోతే ప్రజల్లో వైసీపీ పట్ల ఉన్నటువంటి అసంతృప్తి కానీ, ఇలాగ కారణాలు ఏవైనప్పటికీ కొంతమంది మాత్రం వైసీపీని వీడి బయటికి వెళ్ళిపోతున్నారండి. అలా వెళ్ళిపోతున్న వాళ్ళ జాబితాలో మరొకరు చేరారు. ఎవరంటే కనుక అందుకనే మనం తమ్నైల్ అలా పెట్టాం, ఏంటంటే వైసీపీలో మరో వికెట్ పడిపోయిందని. ఎవరంటే కనుక మెట్టుకూరి చిరంజీవి. చాలామందికి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయం గురించి మాట్లాడాల్సి వస్తే కనుక అందరికీ మ్యాక్సిమం తెలుసు. బాగా ముఖ్యంగా మాట్లాడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్న కాలంలో ఆయనతో పాటు బాగా ఎక్కువగా కాంగ్రెస్లో బాగా తిరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో చాలా ఇంపార్టెంట్గా రోల్ పోషించినటువంటి వ్యక్తి మెట్టుకూరి చిరంజీవి గారు. ఈయన బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు, వైసీపీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది మనం మాట్లాడుకునే ముందు ప్లీజ్ నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోవద్దు లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. అంతేకాదు కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి సదా ప్రయత్నిస్తుంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయడం మర్చిపోవద్దు, ముందుగా లైక్ చేయండి. కాబట్టి వైసీపీలో ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు బయటికి వెళ్ళిపోవడం వల్ల వైసీపీ ఒక అంత విచారం వ్యక్తం చేయాల్సిందే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం విచారం వ్యక్తం చేయాల్సిన సందర్భం ఇది. నిజమండి. ఎందుకంటే మంచి నాయకులు బయటికి వెళ్ళిపోతే ఎవరికైనా బాధే, ఏ పార్టీ అధినాయకుడికైనా సరే. ఇలా బయటికి వెళ్ళిపోవడం వల్ల మరింత ఇంకొక కృంగదీసే పని జరుగుతుంది అని అనుకోవచ్చు. కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయినంత మాత్రాన ఏం ఒరుగుపోతుంది అనుకోవచ్చు. ఆఖరికి ఒకటైనా సరే మొత్తం మ్యాచ్ గెలిచే సందర్భంలో ఒక్క వికెట్ ఉంటే చాలరా విన్ అయిపోదు అనే మ్యాచ్లు చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ వికెట్ చాలా ఇంపార్టెంట్ అవుద్ది అంటాను నేను, క్రికెట్ భాషలో మాట్లాడుకోవాల్సి వస్తే. కాబట్టి అలాంటి ఒక వికెట్ పడిపోయిందంటే కనుక అది చాలా లాసే నన్ను అడిగితే. కాబట్టి మెట్టుకూరు చిరంజీవి గారి గురించి ఆలోచిస్తే కనుక ఒకటి బాగా గుర్తుకొస్తుందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో రాజన్న దళం అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి, ఈ రాజన్న దళంతో యావత్ ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కానీ 2 రాష్ట్రాల్లోనూ రాజన్న దళం అంటే మంచి మారుమోగిపోయింది ఆ పేరు. కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ని మొత్తం రాష్ట్రమంతా ఫామ్ చేసి వ్యవస్థాపకుడు తానే, అధ్యక్షుడు తానే. కాబట్టి అలాంటి ఒక ఆర్గనైజేషన్ రన్ చేసినటువంటి వ్యక్తి ఈ మెట్టుకూరి చిరంజీవి. రాజకీయాల్లో మంచి కీ రోల్ పోషిస్తాడు ఎక్కడున్నా సరే. అలాంటిది రాను ఏమైపోయిందంటే కనుక తన పాత్ర తగ్గుతూ వచ్చింది. అది ఇమడలేక వైసీపీలోకి వచ్చిన తర్వాత మరింత తగ్గిపోవడం, తన ప్రభావం లేకపోవడం, తన ప్రాబల్యం లేకపోవడం అతను కొంచెం బాధ పెట్టింది అనేది చెప్పొచ్చు. యాక్చువల్గా ఎక్కువ మంది బయట మాట్లాడుకుంది, ఎక్కడ మాట్లాడుకున్నా సరే వైసీపీ అంటే వన్ మ్యాన్ షో. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు అలాంటి చోట్ల ఇమ్మలేరు అనేది సహజంగా జరిగే పనే. కాబట్టి నేను ఎలా మాట్లాడుతున్నాను అనుకోదు, ఉన్న వాస్తవం మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాను. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా ఈయన యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్త. రాజన్న దళం గురించి తెలిసిన వ్యక్తులు అందరూ కూడా మెట్టుకూరి చిరంజీవి గురించి తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి నారా లోకేష్ గారితో రాజీనామా చేయడమే కాదు, నారా లోకేష్ గారిని కలిసి ఈరోజు ఉదయమే, అందుకనే బ్రేకింగ్ న్యూస్ అన్నాను నేను, ఈరోజు ఉదయమే నారా లోకేష్ గారిని కలిసి కండవ కప్పుకొని టీడీపీలోకి జాయిన్ అవడం అయితే కనుక జరిగిందనమాట. కాబట్టి అంతేకాదు నెల్లూరు జిల్లా పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఈయన. కాబట్టి 2-3 మండలాల్లో మంచి ప్రాబల్యం ఉంది. ఎలా అంటే ఈ మెట్టుకూరి చిరంజీవి గారి పేరు చెప్తే ఆ మండలాలు మొత్తం కూడా ఈయన ఎంతంటే అంత అనేటట్టు ఉంటాయి నిజంగా. కాబట్టి అంత ప్రభావం చూపినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన పిలిస్తే ఇంచుమించుగా 2-3 వేల మంది కార్యకర్తలు ఏ పని ఉన్నా సరే వస్తారన్నమాట. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, మంచివాడు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఆ మండలాల్లో బాగా ఎక్కువగా చంద్రగిరి నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడండి. చాలా అనమాట. ఒకటి కాదు, వాటర్ ప్లాంట్లని కానీ, లేదా అన్నదానాలని కానీ, లేదా స్కూళ్ళు డొనేషన్లని కానీ, ఇలా చాలా కార్యక్రమాలు అయితే చేస్తాడంట. బాగా పబ్లిక్ ఫిగర్ కూడా నన్ను అడిగితే కనుక. అలాంటి ఈ మెట్టుకూరి చిరంజీవి గారు ఏంటి ఇంచుమించుగా ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరితో టచ్లో ఉన్న వ్యక్తి. నిజంగా ఒక టైంలో కనుక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అలాగే ఆయన గెలుపుకి కారణమైన వ్యక్తి అని అయితే చెప్తారన్నమాట. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి సన్నిహితుడు. ఎలాంటి వాళ్ళందరూ కూడా టీడీపీ విడిచిపెట్టి ఆ చంద్రగిరి మండలంలో, ఆ చంద్రగిరి నియోజకవర్గంలో
వైసీపీ విడిచిపెట్టి టీడీపీలోకి ఎక్కువగా వెళ్ళిపోవడంతో వలసలు ఎక్కువడంతో ఒంటరిగా మిగిలిపోతున్నానేమో లేదా ఏంటి ఎక్కువగా ఆ వైసీపీకి అక్కడ ప్రాబల్యం తగ్గిపోయింది కాబట్టి మనం కూడా టీడీపీలోకి వెళ్ళిపోవాలనే డెసిషన్ తీసుకున్నానని ఆయన చెప్పడం జరిగింది. ఎవరెవరు వెళ్ళిపోయారండి కనుక కొవ్వూరు ఆయన కావ్య కృష్ణారెడ్డి గారు కానీ, ఆనవ రామనాయరెడ్డి గారు కానీ, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా టీడీపీలో ఎక్కువగా మసులుతున్న వ్యక్తులు. మ్యాక్సిమం రెడ్లు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గం నుంచి వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళిపోవడం వల్ల కాబట్టి వైసీపీలో కొంచెం ఇమనలేక అసలే మనం మామూలుగా సౌమ్యుడు అనే పేరు ఒకటి ఉంది అక్కడ. కాబట్టి ఎక్కడ ఈయన ఇమ్మలేడరా బాబు, ఎందుకంటే కానీ ఊరికి మామోటస్తుడు అని అయితే కనుక అక్కడ మాట్లాడుకుంటారు ఈయన గురించి. అలాంటప్పుడు ఆయన వైసీపీలో ఇముడుతాడంటే కొంచెం కష్టమైన పనే. కాబట్టి చూశారు నాకు ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండడం కరెక్ట్ కాదనుకున్నాను కాబట్టి నేను బయటకు వచ్చేసాను అని మాట్లాడటం జరుగుతుంది. అసలు లోపాయికారంగా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఏవైనప్పటికీ బయటకు చెప్పలేదు. ఇంకానైనా చెప్పాను కదా అసలే సౌమ్యుడని, అసలు కారణాలు కూడా చెప్పలేనా. కాబట్టి అలా చెప్పకుండా బయటకు వచ్చేసి వెళ్ళిపోయి నిజంగా నన్ను అడిగితే అదే మంచిది అనుకోండి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఇలా వైసీపీ నుంచి 1 by 1 కొన్ని వికెట్లు పడిపోవడంతో ఎంతో కొంత లాస్ ఉంటుందా ఉండదా అదే నేను మిమ్మల్ని అడిగింది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.